ఈ గబ్బా టెస్ట్కి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో నా అంచనా చెప్తాను. చూద్దాం రేపు టాస్ టైంకి అది కరెక్ట్ అవుతుందో లేదో. నంబర్ 1 ఓపెనర్స్ రాహుల్ అండ్ జైస్వాల్ ఖచ్చితంగా వాళ్ళిద్దరే ఉంటారు. మంచి ఫామ్లో ఉన్నారు. అఫ్కోర్స్ సెకండ్ టెస్ట్లో కాస్త నిరాశపరిచినప్పటికీ ఫస్ట్ టెస్ట్ ఆ నమ్మకాన్ని చూపించారు. వాళ్ళిద్దరూ ఓపెనర్స్ ఉంటారు. వన్ డౌన్లో శుభ్మన్ గిల్ సెకండ్ టెస్ట్కి గాయం నుంచి తిరిగి వచ్చాడు. మంచి టచ్లోనే కనిపించాడు. టూ డౌన్ అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ ఫస్ట్ టెస్ట్లో సెంచరీ కొట్టినా సరే సెకండ్ టెస్ట్ అఫ్కోర్స్ బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. అందులో తను కూడా. నెక్స్ట్ రిషబ్ పంత్ అండ్ రోహిత్ శర్మ ఉంటారు. రిషబ్ పంత్ 20s 30s కొడుతున్నాడు కానీ దాన్ని పెద్ద స్కోర్గా చేయాలి. రోహిత్ శర్మ మీద చాలా ప్రెషర్ ఉంది. నిన్న ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకున్నాము. సో తను కూడా డెలివర్ చేయాలి. ఆ తర్వాత మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు. స్పిన్నర్గా అశ్విన్ ప్లేస్లో సుందర్ని తీసుకుంటారేమో అనిపిస్తోంది. పేస్ అటాక్ బుమ్రా అండ్ సిరాజ్ ఉంటారు. అండ్ హర్షిత్ రాణా ప్లేస్లో నాకు తెలిసి ఆకాష్ దీప్ తన సీమ్ పొజిషన్ తన స్కిడ్ అయ్యే నేచర్ కోసం ఆకాష్ దీప్ని తీసుకుంటారని నా అంచనా. మీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేసేయండి.